స్టార్ రావాల్సింది సిమ్ కార్డ్ సైజ్ లో ఉన్నాడు. వీడు చెడు అనుకుంటున్నారా? పొగరు ఆయన ఒంట్లో ఉంటది, హీరోయిజం ఆయన ఇంట్లో ఉంటది. నేను ఆయన పక్కింట్లో ఉంటా. ఆయన ఇంట్లో ఉన్న టైం చూసి నా టాలెంట్ చూపిద్దామని ఇక్కడికి వచ్చా. కాశీ చదువుతున్నాడు, వీడిని క్వశ్చన్స్ అడుగుతాడు. నర్సరీ చదువుతాడు, వీడికే ఆన్సర్స్ తెలుసు అనుకుంటున్నారా? అదే రక్తం, అదే పౌరుషం. చిన్న పిల్లడే కదా అని ఛానల్ మారుస్తే చిరంజీవి గారితో చెప్తా. లెట్స్ ప్లే మిలర్ కోటీశ్వరుడు. ఫస్ట్ ఫింగర్ ఫస్ట్ క్వశ్చన్. నేను ఇంకా క్వశ్చన్ అడిగలేదు, అప్పుడే వచ్చేసావేంటి? అక్కడ నీ ఫింగర్స్ లేవు మాస్టర్, నా ఫింగర్స్ చాలా ఫాస్ట్ గా ఉంటాయి చూడండి. అది పదండి వెళ్ళి అవుట్ సైడ్ లో కూర్చుందాం. ఒక్క నిమిషం వాటర్ తీసుకొని వస్తాను. వాటర్ ఎందుకు? అంటే హాట్ సీట్ అన్నారు కదా, కాలుతుందేమో అని. నువ్వు నీ మూసిన పంచులు వెళ్ళి అర్థం మిలర్ కోటీశ్వరుడు. కూర్చోబెట్టు. నాకే రావట్లేదు, నిన్ను కూర్చోబెట్టాలా? అబ్బా ప్లీజ్ రిలాక్స్. హలో, ఓయ్ 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 ఇటండి. ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నారు? ఏంటి ఇక్కడ మీ పని? మాస్టర్ అంటే కిడ్స్ స్పెషల్ అన్నారు కదా. కిడ్స్ స్పెషల్ అంటే మీరు వచ్చి ఇక్కడ కంటెస్టెంట్ సీట్ లో కూర్చోవాలి, అంతేగాని యాంకరింగ్ హోస్ట్ సీట్ లో కాదు. అది నా సీటు, నాకే ఎత్త పెడదాం చూస్తావు నువ్వు. ఇగో మీ టాలెంట్ చూపించాలంటే నేను మీకు అవకాశం ఇస్తాను, ఇప్పుడు కాదు, నేను పిలుస్తాను, అప్పుడు వద్దు కానీ. ఓకే, అప్పటిదాకా వెయిట్ చేయండి. గుడ్, లవ్ యూ, లవ్ యూ. ప్లీజ్ క్యారీ ఆన్. గుడ్ ఈవినింగ్, నమస్తే, ప్రణామ్, సబ్కో సలాం, స్వాగతం, ఘన స్వాగతం. మీ అందరి గెలుపు కోరే ఆశాజీవి మీ చిరంజీవి. దీనిని చెయ్యి అంటారు, ఇలా బిగిస్తే పిడికిలి అంటారు. బిగించిన పిడికిలి విజయానికి చిహ్నం. మీరు గమనించే ఉంటారు, బుజ్జాయిలందరూ బిగించిన పిడికిలతోనే పుడతారు. అంటే ఈ లోకంలోకి అందరూ విజేతలుగానే పుడతారు. ఆకాశంలో హరివిల్లు వాళ్ళ చిరునవ్వులో దాగి ఉంటుంది. సాగర కెరటాల గలగలలు వాళ్ళు చేసే అల్లర్లో పల్లవిస్తాయి. ఆ పిల్లల సామ్రాజ్యాన్ని స్మరిస్తూ, పిల్లలారా మీరే అనంత విశ్వం, మీరే ఈ జగత్కి సర్వస్వం అన్నారు మహాకవి శ్రీశ్రీ. ఇప్పుడు ఆ విజేతల సామ్రాజ్యం నుంచి కొంతమంది పిల్లలు మన ముందుకు వస్తున్నారు. ఎస్, మన ముందుకు వస్తున్న మొదటి జోడి ఒకవైపు హై పిచ్ లో పద్యాలు పాడుతూ, మరోవైపు బౌన్సీ పిచ్ లో క్రికెట్ కూడా ఆడగలిగే హైపర్ బాయ్ విజయ కృష్ణ. అలాగే కలలో హ్యార్లీ డేవిడ్సన్ బైక్ నడుపుతాడు, మెలకువలో క్రికెట్ అవ్వాలని కలలు కంటాడు మెహరాన్. జైన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కదిరి నుంచి వస్తున్న వీళ్ళిద్దరిని ఇన్వైట్ చేద్దాం. లెట్స్ వెల్కమ్ మెహరాన్ అండ్ విజయ కృష్ణ. హాయ్ హాయ్ హాయ్. ఓకే, గుడ్ గుడ్. సో నీ స్పెషాలిటీ ఏంటి? నమస్తే, ప్రణామ్, సబ్కో సలాం. నేను మీ అందరి గెలుపు కోరే ఆశాజీవి, నేను మీ చిరంజీవి. వావ్, శభాష్. గుడ్, లవ్లీ లవ్లీ. ప్లీజ్ టేక్ యువర్ సీట్. రెండవ జోడి ర్యాకెట్ లో స్పేస్ టూరింగ్ చేయాలన్న కోరికతో వస్తున్న ఈ లిటిల్ టైనీ సైంటిస్ట్ వైభవి. అలాగే ఫుట్బాల్ ని గోల్లోకి తనడానికి ఎప్పుడు రెడీగా ఉండే ఫ్యూచర్ మెస్సీ సుధాంశు కుమార్. జిఎంఆర్ చిన్మయ విద్యాలయ శంషాబాద్ నుంచి వస్తున్న వీళ్ళని పిలిచేద్దాం. వైభవి అండ్ సుధాంశు కుమార్. హాయ్ హాయ్ తల్లి. నువ్వు స్పేస్ లోకి ర్యాకెట్ లో వెళ్ళాలని కోరుకుంటున్నావా? వావ్, ఎందుకు వచ్చింది నీకు ఐడియా? వెళ్తే ఏం చేస్తావు? యూనివర్స్ గురించి అంతా పరిశోధన అక్కడ చేసి
అంతా నేర్చుకొని ఒక ప్లానెట్ అక్కడ కనిపెట్టి దాని మీద లైఫ్ ఏర్పరిచి తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి అందరిని తీసుకెళ్ళి అక్కడ అందరికి అక్కడ నివాసం ఏర్పరుస్తావా? వావ్, గుడ్, మంచి ఐడియా. అప్పుడు భూమి ఉండదా? ఇక్కడ స్పేస్ సరిపోదా? సన్ అప్పటికి ఎక్స్పైర్ అయిపోతుందని. సన్ ఎక్స్పైర్ అయిపోతుంది. నువ్వేంటి, నీ స్పెషాలిటీ ఏంటి? ఫుట్బాలర్. నాకు ఫుట్బాల్ అంటే ఎంత ఇష్టం అంటే నేను ఫుట్బాల్ షూ వేసుకోవచ్చు. ఓహో, గుడ్ గుడ్. రైట్ అన్న, ప్లీజ్ కూర్చోండి వెళ్ళి. మన ముందుకు వస్తున్న మూడవ జోడి తన మెమరీ మీద తనే నమ్మకం పెట్టుకున్న సెల్ఫ్ మోటివేటెడ్ గర్ల్ మహిత, అలాగే పొడుపు కథలతో మతి పోగొట్టే గడుసు పిల్ల బిల్వా. ఫౌంటైన్ హెడ్ స్కూల్ హైదరాబాద్ నుంచి వస్తున్న వీళ్ళిద్దరిని ఇన్వైట్ చేద్దాం. లెట్స్ వెల్కమ్ బిల్వా అండ్ మహిత. హాయ్ 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 హాయ్. లవ్లీ లవ్లీ లవ్లీ. సార్ నేను మీకోసం ఒక రోజ్ తెచ్చాను. నాకున్నది ఒక గుండె, కానీ ఇద్దరు కలిపి ఒకేసారి నా గుండెని టచ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. థ్యాంక్ యూ సో మచ్ డియా. ఓకే, రిడిల్స్ ఎవరు చెప్తారు? నువ్వు కదా, చెప్పు ఏంటి రిడిల్స్? నేను ఈక కంటే తేలిగ్గుంటాను, కానీ వరల్డ్ లో స్ట్రాంగెస్ట్ మ్యాన్ కూడా నన్ను 5 minutes దాకా పట్టుకోలేడు. ఏంటది? దీనితో ఈ మధ్య ఒక సినిమా కూడా వచ్చింది, నాగార్జున ఊపిరి. ఓకే తల్లి, గుడ్. బట్ వెరీ వెరీ డిఫికల్ట్, చాలా కష్టం చెప్పడం. ఓకే, నీ స్పెషాలిటీ? ఐఐటి చేయాలని. ఓకే తల్లి, గుడ్ గుడ్, లవ్లీ లవ్లీ. థ్యాంక్ యూ ఫర్ యూర్ ఫ్లవర్స్. ఇవి నాకు వెళ్లే ముందు ఇస్తారా? థ్యాంక్ యూ సో మచ్. కమాన్, ఎదురండి, కూర్చోండి. 4వ జోడి. ప్రపంచంలో ఇన్ని ఎయిర్పోర్ట్లు ఉండగా బెంగళూరు ఎయిర్పోర్ట్ ని మాత్రమే ఇష్టపడే కరాటే ఫైటర్ మణికంఠ, అలాగే IAS అయ్యి వాటర్ ప్రాబ్లం ని పోగొడతారంటున్న భారతి. సిద్ధార్థ హై స్కూల్ ఏలూరు నుంచి వస్తున్న మణికంఠ అండ్ భారతి. ఇదేంటిది? ఇతను చిల్డ్రన్ స్పెషల్ లో మీసాలతోటి ఇంత ముదురు మనిషి ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకు ఎలా చేశారు? సార్ నాకు చిన్న కోరిక సార్, మీతో మిషన్ తిప్పాలని కోరిక ఉంది సార్. శభాష్, అది తిప్పే రా. శభాష్ శభాష్, బాగుందిరా మీసం నీకు. ఓకే నాన్న, రైట్ అన్న, ప్లీజ్. ఏంటి నువ్వేం చేస్తావు? నేను IAS ఆఫీసర్. వాటర్ ప్రాబ్లం తీర్చాలని కోరిక. ఓకే, మంచి ఐడియా. ఆ ఆలోచన ఎందుకు వచ్చింది అసలు? అంటే మా నాన్నమ్మ వాళ్ళది కొల్లేరు లైక్ దగ్గర, అక్కడ సమ్మర్ సీజన్ లో 2 months ఎక్కువ వాటర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకవేళ నేను IAS ఆఫీసర్ అవుతే నేను వాటర్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తాను. ఫెంటాస్టిక్, గుడ్ గుడ్ గుడ్. ఓకే, 5వ జోడి. చిన్న చేపలు పట్టి పెద్ద చేపలుగా చేసి సముద్రంలోకి తిరిగి వదిలేసే భీముడు భీమ్ శంకర్, అలాగే ఇతని అందరూ దొర అంటారు. పేరుకు తగ్గట్టే వాళ్ళ ఊరి కష్టాలు చెప్పడానికి వస్తున్నాడు ఈ బుల్లి దొర జీవన్ ప్రతాప్. మండల్ ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల సుధాపాలెం, ఈస్ట్ గోదావరి నుంచి వస్తున్న వీళ్ళకి స్వాగతం పలుకుదాం. లెట్స్ వెల్కమ్ భీమ్ శంకర్ అండ్ జీవన్ ప్రతాప్. ఇదేంటి? నేను డైలాగ్ చెప్పడానికి వచ్చాను సార్. డైలాగ్ చెప్పడానికి వచ్చాను సార్. డైలాగ్ చెప్పడానికి వచ్చా? మరి అదేంటి ఆ స్టూల్ ఏంటి? నాకు హైట్ సరిపోతుంది, మీ హైట్ ఏంటి? నా హైట్ కి రీచ్ అవ్వాలని స్టూల్ తో వచ్చాడు. ఎక్కువ కాల్సినందుకు శభాష్. నాకనైతే ఓకే, నువ్వు చెప్పు ఫస్ట్ ఏంటి? చూడప్ప సిద్ధప్ప, నాకు కొంచెం తిక్కు ఉంది, దానికి ఒక లెక్క ఉంది. గుడ్ నాన్న, గుడ్ గుడ్. ఓకే, నువ్వేంటి? సార్ నాకు స్వామి వివేకానంద అంటే ఇష్టం సార్. దాని మీద 2 డైలాగ్స్ చెప్పడానికి వచ్చాను సార్. లవ్లీ లవ్లీ. మరి చెప్పు ఆల్సెందుకు? All power is within you. You can do anything and everything. Believe in that. Do not believe that you are weak. Stand up and express the divinity within you. Teach yourselves, teach everyone his real nature. The ideal of womanhood in India is motherhood. Losing faith in oneself means losing faith in God. Arise, awake, and stop not till the good is reached. Let new India rise, let new India rise, let new India rise. Lovely, lovely, lovely. Okay, good, good.
చాలా మంచి మాట చెప్పావు, చాలా బాగా చెప్పావు. అలాగే ఇక్కడ గెలవాలని మంచి పెద్ద అమౌంట్ తోటి వెళ్ళాలని నువ్వు కూడా గట్టిగా అనుకో. ఓకే, రైట్. గాడ్ బ్లెస్ యూ. ఓకే అన్న, వెళ్ళి కూర్చోండి. 6వ జోడి రాకెట్స్ ని రాక్ చేయాలనుకుంటున్నాడు ఐఐటి ఆస్పిరెంట్ ఉదయ్ వర్ధన్. అలాగే గొంతు విప్పితే స్వరాలకే నరాలు బిగుస్తుంది, బుక్కు తిప్పితే లెక్కలకే చుక్కలు చూపిస్తుంది. ఈ ఇంటర్ సిటీ అబాకస్ విన్నర్ వినయశ్రీ శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ECIL నుంచి వస్తున్న వీళ్ళని ఆహ్వానిద్దాం. లెట్స్ వెల్కమ్ ఉదయ్ వర్ధన్ అండ్ వినయశ్రీ. హాయ్ హాయ్ హాయ్. హలో హలో. ఏమి చేతికేమింది? దెబ్బ తాకింది సార్ ఇంట్లో. డోర్లోను వాటి ఎందుకు సందులో చేయి పెట్టని చెప్పు. చక్క పుస్తకాలను వాటిని తిప్పుకోక. ఓకే, నువ్వేంటి, నీ స్పెషాలిటీ ఏంటి? నేను పోయిటరీ చెప్పగలుగుతా. ఓకే సార్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా సార్. అడగబాయ్. ఇంత ఎనర్జెటిక్ చిన్నపిల్లలతో ఎక్కువ సమయం గడుపుతుంటాం కాబట్టి వాళ్ళ నుంచి ఆ ఎనర్జీ నాకు వస్తుంది. ఇదంతా మీ వల్లనే నాకు. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్. 7వ జోడి కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ ఫ్యూచర్ లో టీచర్ అవుదామన్న ఆత్మవిశ్వాసంతో ఉన్న అబ్బాయి విశ్వాస్. అలాగే నోటితో ఫ్లూట్ వాయిస్తూ, చేతితో గిటార్ వాయిస్తూ, కాళ్ళతో స్టెప్స్ వేస్తూ, జిమ్నాస్టిక్స్ కూడా చేస్తూ అందరినీ ఇంప్రెస్ చేసే హీరో అయిపోదాం అనుకుంటున్న మోక్ష దత్త. లోటస్ ద రియల్ స్కూల్ ఖమ్మం నుంచి వస్తున్న వీళ్ళిద్దరిని ఇన్వైట్ చేద్దాం. లెట్స్ వెల్కమ్ విశ్వాస్ అండ్ మోక్ష దత్త. హాయ్ విశ్వాస్. హాయ్ మోక్ష దత్త. గుడ్ గుడ్ గుడ్. నువ్వు డైలాగ్ చెప్తా ఉంటాగా? చిన్న డైలాగే సార్. ఓకే, నువ్వేంటి డైలాగ్ చెప్పు. ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా, నచ్చితేనే చూస్తా, కాదని బలవంతం చేస్తే కోస్తా. నానా ఓకే, గుడ్ గుడ్, వండర్ఫుల్. ప్లీజ్ వెళ్ళి కూర్చోండి. 8వ జోడి ఓల్డ్ పీపుల్ కి సర్వీస్ చేయాలనుకుంటున్న బోల్డ్ బాయ్ శివ ప్రణీత్. అలాగే సైజ్ కి మించిన సాహసాలు, ఏజ్ కి మించిన అడ్వెంచర్స్ చేసే చురుకైన అమ్మాయి అభినయ. నారాయణ హై స్కూల్ విశాఖపట్నం నుంచి వస్తున్న వీళ్ళకు స్వాగతం పలుకుదాం. లెట్స్ వెల్కమ్ అభినయ అండ్ శివ ప్రణీత్. వావ్, యా, హలో, హాయ్ హాయ్. అవును, ఇది చిల్డ్రన్ స్పెషల్ ఎపిసోడ్. నువ్వేంటి నా హైట్ అమ్మాయి వచ్చేసావు? అవునా, చిల్డ్రన్ స్పెషల్. ఓకే, లవ్లీ. ఏంటి, ఎంత హైట్? 5'7". 5'7". ఓ యో. ఏ నువ్వేంటే సూట్ వేసుకొచ్చావు, బూటు? మిమ్మల్ని హక్ చేసుకోవాలని సార్. ఎక్కడ చూసారు ఇలాంటి హగ్గు? హగ్ అంటే ఎలా ఉండాలి? గుడ్, లవ్లీ లవ్లీ. గాడ్ బ్లెస్, గాడ్ బ్లెస్. నానా, వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్. ప్లీజ్ క్యారీ ఆన్. ఈవేళ చిన్న పిల్లలతోటి చాలా కళకళలాడుతూ చాలా హుషారుగా ఉంది. నాకు కొత్త ఫీలింగ్ ని ఇచ్చిన వాళ్ళు అయ్యారు మీరందరూ. సో మీకందరికీ మరొకసారి స్వాగతం పలుకుతూ ఇక ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ లోకి వెళ్ళిపోదాం. ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ లో మీ మొదటి ప్రశ్న ఆన్ యువర్ స్క్రీన్ ప్లీజ్. ఈ ఇంటర్నెట్ బ్రౌజర్ల పేర్లను ఇంగ్లీషు వర్ణమాల క్రమంలో అమర్చండి. యువర్ ఆప్షన్స్: A. Opera, B. Safari, C. Chrome, D. Firefox. Time's up. Right order చూద్దాం. C. Chrome, D. Firefox, A. Opera, B. Safari, C. D. A. B. Chrome, C. Firefox, F. Opera, O. Safari, yes. ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారో చూద్దాం. ఓ, ముగ్గురు మినహా మిగతా 5 మంది కరెక్ట్ గా అటెంప్ట్ చేశారు. అయితే అందరికంటే వేగంగా ఇచ్చింది ఎవరో చూద్దాం. మహిత అండ్ బిల్వా. ఓకే, గుడ్ గుడ్. లీడర్ బోర్డ్ పొజిషన్స్ ప్లీజ్. మహిత అండ్ బిల్వా, మణికంఠ భారతి. ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ లో మీ రెండవ ప్రశ్న ఆన్ ద స్క్రీన్. ఈ ఆకృతులను వాటి భుజాల సంఖ్య ఆధారంగా తక్కువ నుండి ఎక్కువ క్రమంలో అమర్చండి. యువర్ ఆప్షన్స్:
ఏ త్రిభుజం, బి షడ్భుజి, సి అష్టభుజి, డి దీర్ఘ చతురస్రం. టైమ్స్ అప్. రైట్ ఆర్డర్ చూద్దాం. ఏ ట్రయాంగిల్, డి రెక్టాంగిల్, బి హెక్సాగన్, సి ఆక్టాగన్. ఏడిబిసి ట్రయాంగిల్ అంటే 3, రెక్టాంగిల్ 4, హెక్సాగన్ 6, ఆక్టాగన్ అంటే 8 భుజాలు. ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారో చూద్దాం. వెల్ గుడ్, అందరూ కరెక్ట్ అటెంప్ట్ చేశారు. వండర్ఫుల్. అందరికంటే వేగంగా ఇచ్చింది విశ్వాస్ అండ్ మోక్ష. లవ్లీ. ఓకే, లెటర్ బోర్డ్ పొజిషన్స్ ప్లీజ్. మహితా అండ్ బిల్వా స్టిల్ ఆన్ ద టాప్. ఓకే, హాట్ సీట్ కి రావాలంటే ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. జాగ్రత్తగా ఆడండి. ఫైనల్ అండ్ క్రూషియల్ క్వశ్చన్. 3వ ప్రశ్న ఆన్ ద స్క్రీన్. మొదటగా కనుగొన్న దానితో ప్రారంభించి ఈ ఆవిష్కరణలను కాలక్రమంలో అమర్చండి. యువర్ ఆప్షన్స్: ఏ పోస్టేజ్ స్టాంప్, బి స్మార్ట్ ఫోన్, సి ల్యాప్టాప్, డి ఎయిర్ కండిషనర్. టైమ్స్ అప్. రైట్ ఆర్డర్ ఏమిటో చూద్దాం. ఏ పోస్టేజ్ స్టాంప్, డి ఎయిర్ కండిషనర్, సి ల్యాప్టాప్, బి స్మార్ట్ ఫోన్. ఏడిసిబి పోస్టల్ స్టాంప్ 1840, ఎయిర్ కండిషనర్ 1902, ల్యాప్టాప్ 1980వ దశకంలో, అలాగే స్మార్ట్ ఫోన్ 1990వ దశకంలో. ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారో చూద్దాం. ఓ, కేవలం 3 మాత్రమే. ఎక్కడో ఏదో కన్ఫ్యూజ్ అయి ఉంటారు. ఓకే, అయితే ఈ 3లో వేగంగా ఇచ్చింది ఎవరో చూద్దాం. మహితా అండ్ బిల్వా. వావ్. లెటర్ బోర్డ్ పొజిషన్స్ ప్లీజ్. మహితా అండ్ బిల్వా, ప్లీజ్ వెల్కమ్. కమ్ ఆన్, కమ్ ఆన్. హే, లవ్లీ, వండర్ఫుల్. గుడ్ గుడ్ నాన్న, వండర్ఫుల్. చాలా బాగా చేశారు, బాగా ఆడారు, అన్ని చక్కగా అటెంప్ట్ చేశారు అండ్ చాలా ఫాస్ట్ గా అటెంప్ట్ చేశారు. ఎలా ఉంది నీకు ఇక్కడ దాకా రావటం ఇంతమందిలో? అసలు మాట రావట్లేదు. ఓకే, సో ఇక్కడ మనం హాట్ సీట్కి వెళ్లే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చిరు విరామం. ఇలా వెళ్ళి అలా వచ్చేద్దాం. డోంట్ గో అవే, ప్లీజ్ బీ విత్ us. వాడుతుంది అవసరానికి అబద్ధం, తెలియదు ఎప్పుడు చెప్తుందో నిజం. రెడ్ లారీ, ఎల్లో లారీ, రెడ్ లారీ, ఎల్లో లారీ, రెడ్. ఇంతవరకు చాలా బాగా ఆడుతున్నారు. బిల్వా, మహితా. వెల్కమ్ బ్యాక్. మన ముందు హాట్ సీట్ లో మహితా, బిల్వా కూర్చున్నారు. వయసు 12 సంవత్సరాలు. హైదరాబాద్ నుంచి వచ్చారు. ఫౌంటైన్ హెడ్ ద గ్లోబల్ స్కూల్లో 6th క్లాస్ చదువుతున్నారు. మీ కంపెనీ ఎవరు వచ్చారు మహిత? మా ఫాదర్ ఇంకా మా సిస్టర్ వచ్చారు. జానకిరామ్ గారు, శ్రీహిత. మా పేరెంట్స్, మా ఫ్యామిలీ మొత్తం వచ్చారు. హలో, నమస్తే నమస్తే నమస్తే. ఓకే, అమ్మ పేరు మేఘన. ఓకే, నాన్నగారి పేరు శ్రీధర్. శ్రీధర్. ఓకే, గుడ్. మధ్యలో ఎవరు చెల్లె? తన పేరు తీర్థ. తీర్థ, బిల్వా, చాలా డిఫరెంట్ నేమ్స్ మీకు. ఓకే, మీ మీద మా వాళ్ళు ఒక వీడియో తయారు చేశారు. ఆ వీడియోని చూద్దాం. ఓకే, వీడియో ప్లీజ్. నా పేరు బిల్వా. నేను ఫౌంటైన్ హెడ్ గ్లోబల్ స్కూల్ 6th క్లాస్ అయిపోయి 7th క్లాస్లో వస్తున్నాను. నా పేరు మహిత. 6వ తరగతి పూర్తయిన 7వ తరగతిలోకి వచ్చాను. నాకు
నాకు హిస్టరీ అంటే చాలా ఇష్టం. రాజులు ఇంకా రాజ్యాల గురించి తెలుసుకోవటం అంటే నాకు చాలా ఇష్టం. నాకు అన్ని సబ్జెక్ట్స్ ఇష్టమే. సైన్స్, సోషల్ ఇంకా ఇంగ్లీష్ ఇంకొంచెం ఇష్టం. బిల్వా ఇస్ ఎ హబ్ ఆఫ్ నాలెడ్జ్. మైతా చాలా కొత్త కొత్త విషయాలు తీసుకుని వస్తూ ఉంటది. మహిత చిన్నప్పటి నుంచి చాలా బాగా చదివేది. క్లాస్ లో కూడా ఎప్పుడు దానికి ఫస్ట్ ర్యాంకే. దానికి ఫ్యూచర్ లో ఐఐటి చదవాలని కోరిక. బిల్వా ఎప్పుడు బుక్స్ చదువుతూ ఉంటది, ఆన్లైన్ లో బ్రౌజింగ్ చేస్తూ ఉంటది. ఏదైనా సరే చెప్తే రూల్ బుక్ అన్నమాట, అలా ఫాలో అయిపోతా ఉంటుంది. When I grow up, I want to become an ecologist. I want to save endangered plants and animals from becoming extinct. Mahita, she's a very honest girl. She has a lot of humor. నాకు బిల్వా అంటే చాలా ఇష్టం, ఎందుకంటే తను నాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇంకా సపోర్ట్ ఇస్తుంది. నాకు బాస్కెట్బాల్ ఆడటం, పుస్తకాలు చదవటం ఇంకా పియానో వాయించడం అంటే ఇష్టం. My hobbies are exploring mainly, learning about horse riding, and also finding new riddles and new ways of learning art. ఆమె లెవెల్లో క్వశ్చన్స్ అడిగితే 1 crore వరకు వెళ్ళొచ్చు. వాళ్ళిద్దరూ ఈ కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేయడమే కాకుండా దే మేడ్ us ప్రౌడ్. ఈ ప్రోగ్రామ్ లో నేను 6 lakhs గెలుస్తానన్న నమ్మకం నాకుంది. I'll save it for my future and I'll keep it into things which I'm interested in. ఓకే, మహిత అండ్ బిల్వా గేమ్ రూల్స్ ఒకసారి తెలుసుకుందాం. ఓకే, ఇక్కడ 1 నుంచి 15 వరకు ప్రశ్నలు ఉంటాయి. అంటే 1000 నుంచి ₹1,00,00,000 దాకా మీకు గెలిచిన అవకాశం ఉంటుంది. ఇక్కడ 2 చోట్ల సేఫ్ ల్యాండింగ్స్ ఉంటాయి. 5వ ప్రశ్న ₹10,000 దగ్గర, అలాగే 10వ ప్రశ్న ₹3,20,000 దగ్గర. మీకు 3 లైఫ్ లైన్స్ ఉంటాయి. ఆడియన్స్ పోల్, ఫోన్ ఏ ఫ్రెండ్ అండ్ 50-50. ఓకే, యూ కెన్ క్విట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. అంతవరకు గెలుచుకున్న డబ్బు మీదవుతుంది. ఓకే, ఎనీ డౌట్స్? వెళ్ళిపోదామా? మీరు గెలుచుకున్న డబ్బుతోటి ఏం చేద్దాం అనుకుంటున్నారు? యాక్చువల్లీ నాకు కొన్ని ఐడియాస్ ఉన్నాయి, నా ఫ్యూచర్ కోసం సేవ్ చేయాలని. నువ్వు? నేను ఇప్పుడే ప్లాన్ ఏం చేసుకోలేదు. సో మీ పేరెంట్స్ కి చేస్తావు. వాళ్ళు ఏం చెప్తే వాళ్ళు ఎలాగ దాన్ని వినియోగిస్తే అలాగా నేను కూడా వాడుకోండి. నువ్వు వాడుకుంటావా? గుడ్. ఓకే, మీరు గెలుచుకున్న డబ్బు మీ ఇద్దరికి సమానంగా అంటే 50-50గా విభజించి మీకు ఇస్తారు. ఓకే, ఇంకా గేమ్ లోకి వెళ్ళిపోదామా? ఓకే, లెట్స్ ప్లే మీలో ఎవరు కోటీశ్వరుడు. మాస్టర్ జీ, మొదటి ప్రశ్న ₹1000 ప్రశ్న. ఆన్ యువర్ స్క్రీన్ ప్లీజ్. ఈ ఖాళీని పూర్తి చేస్తే ఓ ప్రముఖ పుస్తకం టైటిల్ వస్తుంది. ఆలిస్ ఇన్ డాష్. ఆప్షన్స్: ఏ థాయిలాండ్, బి ఐలాండ్, సి వండర్లాండ్, డి హాలండ్. Please lock option C, Wonderland. Sure. Sure. Together. Yes. Okay, Master Ji, fix C, Wonderland. It's the right answer. Good start. Alice in Wonderland, written by Lewis Carroll. మీకు ఈ స్టోరీ గురించి తెలుసా? స్టోరీ గురించి చదివారా? నేను చదివాను. నువ్వు చదవలేదు కానీ టైటిల్ తెలుసు, చాలా సార్లు విన్నాను. రైట్, ఇక మనం రెండవ ప్రశ్నకి వెళ్ళిపోదాం. మాస్టర్ జీ, సెకండ్ క్వశ్చన్, ₹2,000 క్వశ్చన్. ఆన్ యువర్ స్క్రీన్ ప్లీజ్. ట్రాఫిక్ సిగ్నల్ ఆకుపచ్చ రంగును చూపిస్తే దాని అర్థం ఏమిటి? ఆప్షన్స్: ఏ ఆగాలి, బి వెళ్ళాలి, సి అలర్ట్ అవ్వాలి, డి వెనక్కు మళ్ళాలి. ప్లీజ్ లాక్ ఆప్షన్ బి, గో. అంటే వెళ్ళాలి. ఏ స్టాప్, బి గో, సి బి అలర్ట్ అండ్ డి టర్న్ బ్యాక్. షూర్, ఫిక్స్ ఆప్షన్ బి, గో. ఓకే, మాస్టర్ జీ, ఫిక్స్ బి, వెళ్ళాలి. బి వెళ్ళాలి ఇస్ రైట్ ఆన్సర్. మనం కూడా నెక్స్ట్ ప్రశ్నకు వెళ్ళాలి. వెళదాం. మాస్టర్ జీ, మూడవ ప్రశ్న ₹3,000 ప్రశ్న. తెర మీద చూపించండి. సాధారణంగా టెలివిజన్ రిమోట్ లో ఉండేది ఏది? ఆప్షన్స్ ఆర్:
A, SIM card, B, thermometer, C, battery, D, compass. Please lock option C, battery. Sure. Sure. Okay, Masterji, fix C, battery. It's the right answer. ఎక్కువ టీవీలు చూస్తుంటావు నువ్వు? కొన్నిసార్లు చూస్తా. అందుకే వచ్చినాయి కళ్ళద్దాలు. ఓకే మాస్టర్జీ, 4వ ప్రశ్న, 5,000 రూపాయల ప్రశ్న. ఆన్ యువర్ స్క్రీన్ ప్లీజ్. ఒక పడవ ఒక ట్రిప్ లో 20 మందిని తీసుకువెళితే 5 ట్రిప్పులలో ఎంత మందిని తీసుకువెళ్ళగలదు? ఆప్షన్స్ ఆర్ A, 100, B, 50, C, 25, D, 75. Option A, 100 fix. Together. Yes. Yes. Okay. Masterji, fix A, 100. A, 100, 100% right. Good. ఇప్పుడు మనం 5th క్వశ్చన్, అంటే ఫస్ట్ సేఫ్ ల్యాండింగ్ 10,000 రూపీస్కి మనం వెళ్తున్నాం. ఓకే, 5వ ప్రశ్న 10,000 రూపాయల ప్రశ్న. తెర మీద చూపించండి. యాంగ్రీ బర్డ్స్, ఫ్రూట్ నింజా అండ్ క్యాండీ క్రష్ దేనికి చెందిన రకాలు? ఆప్షన్స్ ఆర్ A, యాంటీవైరస్ ప్రోగ్రామ్స్, B, ఆపరేటింగ్ సిస్టమ్స్, C, LED screens, D, games. Please fix option D, games. ఎందుకంటే ఇవన్నీ ముందే విన్నాను. మోస్ట్ ఆఫ్ దీస్ ఆడాము. ఆడేశారు కూడా. సో ఫిక్స్ చేసేయమంటారు. Yes. ఓకే మాస్టర్జీ, ఫిక్స్ D, games. D, games is the right answer. Good going. మీరు 10,000 రూపాయలు గెలుచుకున్నారు. ఇది ఫస్ట్ సేఫ్ ల్యాండింగ్. యా, మీరు గెలుచుకున్న ఈ 10,000 పేటిఎం యాప్ ద్వారా డిజిటల్గా మీ పేరెంట్స్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, కాకపోతే మీకు చిన్న సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్ ఇవ్వాలి కదా, దానికోసం మీకు ఈ చిన్న గిఫ్ట్స్. ఫస్ట్ సేఫ్ ల్యాండింగ్ యాప్. రైట్. బిల్వా, నువ్వు ఇంగ్లీష్ పోయిటరీ రాస్తావా? విన్నా నేను రాస్తావని. ఏమైనా గుర్తున్నాయా? ఓకే, ఈ పోయం అయితే ఎప్పుడైనా లైక్ నేను డెహ్రాడూన్కి వెళ్ళినప్పుడు లైక్ అవన్నీ అడ్వెంచర్స్ గురించి రాశాను అనమాట. అప్పుడు పోయం ఐడియాకి వచ్చింది. సో ఐ జస్ట్ స్టార్టెడ్. Heart as big as the Ganges with no rapids inside. Brain as big as the mountains with no rocky edges on its side. An eagle soaring in the sky with no dark heart. So can I. That's my experience with zipline. మహిత, నువ్వేంటి తెలుగులో కొన్ని కవితలు రాస్తావంట? మా చెల్లి మీద ఒకటి రాసా, చిన్నది. వినిపించు. కలుస్తుంది అందరితో స్నేహంగా, ఉంటుంది ఎప్పుడు హుషారుగా, వాడుతుంది అవసరానికి అబద్ధం, తెలియదు ఎప్పుడు చెప్తుందో నిజం. చెల్లి ఎప్పుడు నిజం చెప్తుందో తెలియదు. నువ్వే రాయలేదు అక్క మీద? నీకు రాదా? నువ్వు రాయకు పెద్ద అయిన తర్వాత. ఓకే, ఇప్పుడు మనం మళ్ళీ గేమ్లోకి వెళ్ళిపోదాం. ఓకే మాస్టర్జీ, 6వ ప్రశ్న 20,000 రూపాయల ప్రశ్న. ఆన్ యువర్ స్క్రీన్ ప్లీజ్. వీటిలో ఏ జంతువు యొక్క అరుపుని ట్రంపెట్ అంటారు? ట్రంపెట్ is the characteristic call of which of these animals? Options please. A, ఏనుగు, B, సింహం, C, కుక్క, D, గుర్రం. A, elephant, B, lion, C, dog, D, horse. Please lock option A, elephant. Sure. Sure. చిలకల్లా చక్కగా కలిపి మరి చెప్పారు. రైట్ మాస్టర్జీ, ఫిక్స్ ఏ, ఏనుగు, ఎలిఫెంట్. రైట్ గా ఏమవుతుంది? ఇట్స్ రైట్ ఆన్సర్.
యాక్చువల్లీ ఎలిఫెంట్ మీద ఒక ఫ్యాక్ట్ ఉంది. ఎవరైనా ఎలిఫెంట్ లాగా నడుస్తున్నావంటే అది యాక్చువల్లీ మీనింగ్ లౌడ్ గా అంటే లైక్ స్టాంప్ చేసి నడవడం కాదు. ఎందుకంటే ఎలిఫెంట్స్ అసలుకి చిన్న సౌండ్ కూడా చేయదు. ఎందుకంటే లైక్ ఇట్ వర్క్స్ వెరీ జెంట్లీ. కానీ దూరంగా ఉండే ఎలిఫెంట్స్ కూడా అవి ఆ వైబ్రేషన్స్ రియాక్ట్ అవుతాయి తెలుసా? ఫ్రెండ్స్, చూడటమే కాదు మీరు కూడా ఆడొచ్చు. ఎయిర్టెల్ ప్రశ్న మాది 10,000 మీది. హాట్ సీట్ లో ఆడుతున్న మహిత, బిల్వానే కాదు, ఇంట్లో కూర్చున్న మీరు కూడా డబ్బులు గెలుచుకునే అవకాశం ఉంది. మీ ప్రశ్న, ముకుంద మరియు మురారి అనే పేర్లతో పిలువబడే దేవుడు ఎవరు? విచ్ ఆఫ్ దీస్ గాడ్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ముకుంద అండ్ మురారి? ఆప్షన్స్: ఏ శ్రీకృష్ణుడు, బి శివుడు, సి బ్రహ్మ, డి ఇంద్రుడు. ఏ లార్డ్ కృష్ణ, బి లార్డ్ శివ, సి లార్డ్ బ్రహ్మ అండ్ డి లార్డ్ ఇంద్ర. SMS ద్వారా సమాధానం పంపేందుకు APM స్పేస్ మీ సమాధానం ఆప్షన్ ఏ ఆర్ బి ఆర్ సి ఆర్ డి టైప్ చేసి 509095 కి SMS చేయండి. IVRS ద్వారా సమాధానం చెప్పేందుకు మీ ఆప్షన్ ఏ అయితే 50909501 కి, మీ ఆప్షన్ బి అయితే 50909502 కి, మీ ఆప్షన్ సి అయితే 50909503 కి, మీ ఆప్షన్ డి అయితే 50909504 కి కాల్ చేయండి. ఈ అవకాశం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ఎయిర్టెల్ సబ్స్క్రైబర్స్ కి మాత్రమే. షరతులు వర్తిస్తాయి. మరిన్ని వివరాలకుmek.matv.com కి లాగిన్ అవ్వండి. చిన్న బ్రేక్ తీసుకుందాం, ఓకే? చిరు విరామం. ఇలా వెళ్ళి అలా వచ్చేద్దాం. డోంట్ గో అవే, ప్లీజ్ బీ విత్ us. ప్రైజ్ మనీ కొంతవరకు షేర్ ఇస్తారు వాళ్ళకి. మాట్లాడలేదు అంటే ఇవ్వాలా లేదా, ఇస్తే ఎంత ఇవ్వాలి? రెడ్ లారీ, yellow లారీ, రెడ్ లారీ, ఫాస్ట్ రెడ్ ట్రై రెడ్ లారీ. 100లో ఒకటి మిగిలిన నువ్వన్నట్టే ఒక్కొక్కటి కాదు షేర్ ఖాన్, 100 క్వశ్చన్స్ ఒకేసారి అడుగు. వెల్కమ్ బ్యాక్. మన ముందు హాట్ సీట్ లో మహిత, బిల్వా కూర్చున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చారు. రైట్, ఇంతలో చాలా బాగా ఆడుతున్నారు. మీ 3 లైఫ్ ఫ్రెండ్స్ అలాగే ఉన్నాయి. ఇలా చూస్తుంటే లైఫ్ ఫ్రెండ్స్ వినియోగించుకోకుండా మీరు ₹1,00,00,000 గెలిచేస్తారేమో అని నాకు అనిపించేస్తుంది. ఓకే, మనం ఇప్పుడు 7వ ప్రశ్నని ఫేస్ చేయబోతున్నాం. మాస్టర్ జీ, 7వ ప్రశ్న ₹40,000 ప్రశ్న. ఆన్ యువర్ స్క్రీన్ ప్లీజ్. వీటిలో ప్రత్యర్థులని టచ్ చేయకుండా ఆడగలిగేది ఏది? విచ్ ఆఫ్ దీస్ కెన్ బి ప్లేడ్ వితౌట్ టచింగ్ ద అపోనెంట్స్? ఆప్షన్స్ ఆర్ ఏ బాక్సింగ్, బి బ్యాడ్మింటన్, సి రెజ్లింగ్, డి కబడ్డీ. ప్లీజ్ ఫిక్స్ ఆప్షన్ బి, బ్యాడ్మింటన్. ఆడతారా? కొన్నిసార్లు ఆడతాం, కొన్నిసార్లు స్కూల్లో ఫ్రీ టైం దొరికితే ఆడతాం. ఫిక్స్ చేయమంటారా? ఓకే మాస్టర్ జీ, ఫిక్స్ బి బ్యాడ్మింటన్. సో ఇందులో అపోనెంట్స్ ని టచ్ చేసిన అవసరం లేదుగా? అక్కర్లేదు. తొండాట ఆడుతున్నాడు, ఫౌల్ ప్లే ఆడుతున్నాడు, కోపం వచ్చినప్పుడు మీద పడి ఏం చేయక్కర్లేదా? అది టచింగ్ రాదా? అది యాక్చువల్లీ అది చేస్తే స్పోర్ట్ స్పిరిట్ అన్నారు కదా. ఓకే, డబుల్స్ ఆడారు అనుకో. డబుల్స్ ఆడినప్పుడు గబుకుని ఒకరొకరు క్లాష్ అవుతారు యాక్సిడెంట్ గా. అది కాదా? అది ఏదైతే లైక్ ఇట్ డిపెండ్స్ ఆన్ మిగతా అన్నిట్లో ఖచ్చితంగా టచ్ అవుతాం, కానీ బ్యాడ్మింటన్ లో ఖచ్చితంగా టచ్ అవుతాం. Then B, badminton is the right answer. Okay, 40,000 rupees గెలుచుకున్నారు. ఇప్పుడు మనం 80,000 rupees ప్రశ్నని ఫేస్ చేయబోతున్నాం.
మీ ఇద్దరికి ఏ గేమ్స్ అంటే ఇంట్రెస్ట్ బిల్వా? నాకు యూజువల్ గా అథ్లెటిక్స్ అంటే చాలా ఇష్టం. లైక్ ఐ లైక్ రన్నింగ్, ఎందుకో తెలీదు కానీ లైక్ ఐ ఫైండ్ ఇంట్రెస్టింగ్. ఒక రన్నింగ్ కాకుండా ఇంకేమైనా అదర్ స్పోర్ట్స్ కానీ ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? ఇంకా టెన్నికాయిట్ ఇష్టం. Tennis, లైక్ okay. బ్యాడ్మింటన్ కూడా బాగా ఆడతా. వాట్ అబౌట్ యూ మహిత? నేను ఇంటి దగ్గర బాస్కెట్బాల్ కోచింగ్కి వెళ్తున్నాను. ఓ లవ్లీ. నాకు క్రికెట్ కూడా ఇష్టం. షీఈ్ యాక్చువల్లీ రియలీ గుడ్ అట్ ప్లేయింగ్ బాస్కెట్బాల్. Is it? Okay, good. అంటే లైక్ మహితాకు ఒక ఛాన్స్ వస్తే బాల్ గోల్లో వేయడానికి అస్సలు కుదరదు. ఏసి తీరుతుంది. అవును. ఓకే. బిల్వా అమ్మగారు కూడా టీచర్ ప్రిన్సిపల్ అండి? షీఈ్ ప్రిన్సిపల్. Oh yeah, principal. And also like sometimes when like a few teachers won't come, she'll teach us. ఓకే, మమ్మీ ప్రిన్సిపల్ అవడం అనేది నీకు అడ్వాంటేజ్ గా ఫీల్ అవుతావా లేకపోతే డిసడ్వాంటేజ్ గా ఉంటుందా? I feel like it's normal. అడ్వాంటేజెస్ కంటే కూడా డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయండి. ఎందుకంటే అందరు పిల్లలు అల్లరి చేసినా యాజ్ అ టీచర్ ఆర్ యాజ్ అ ప్రిన్సిపల్ కొంతవరకు అన్నా వాళ్ళకి వదిలేస్తాం. అంటే పిల్లలు కదా అల్లరి చేస్తున్నారు. అక్కడ వీళ్ళు అల్లరి చేసేసరికి ఏమొస్తుందంటే మదర్స్ ఇన్స్టింక్ట్ వచ్చేస్తుంది. సో పక్కన వాళ్ళ పిల్లలు చూసి ఎక్కడ నేర్చేసుకుంటారో అని ప్రెషర్ పెరిగిపోతూ ఉంటుంది వాళ్ళ మీద. సో యా, డిసడ్వాంటేజెస్ ఎక్కువ చెప్పాలంటే. కాకపోతే అడ్వాంటేజెస్ ఏంటి అంటే మరి వాళ్ళ క్లాస్ లో ఎవరైనా మాట్లాడతారేమో మీ మమ్మీ ప్రిన్సిపల్ కదా అని, మరి దానికి ఏమైనా హ్యాపీగా ఫీల్ అవుతుందేమో తెలియదు. నీతో జాగ్రత్తగా ఉంటారు అందరూ. నీకు మిగతా స్టూడెంట్స్ అందరూ నీకు ఎలాంటి ఇంపార్టెన్స్ ఇస్తారు? ఫ్రెండ్స్ లాగానే. అంతేగా నేను చూసి భయపడటం. యాక్చువల్లీ మన స్కూల్లో స్టేటస్ ఇంపార్టెంట్ కాదు, ఎట్లా బిహేవియర్స్ ఎట్లా చదువుతామో అది ఇంపార్టెంట్. దాన్ని బట్టి మీరిద్దరు కూడా బయట ఫ్రెండ్లీగా ఉంటారా లేకపోతే హలో అంటే హలో అనుకుంటారా? బయట మేము PP2 నుంచి ఒకే క్లాస్ లో ఉన్నాం. ఓకే, సో గుడ్ ఫ్రెండ్స్ అన్నమాట. గుడ్ ఫ్రెండ్స్. గేమ్ లోకి వెళ్ళిపోదాం. మాస్టర్ జీ, 8వ ప్రశ్న, 80,000 రూపాయల ప్రశ్న. ఆన్ యువర్ స్క్రీన్ ప్లీజ్. హైదరాబాద్ బషీర్బాగ్ లో ఉన్న స్టేడియానికి ఏ భారత మాజీ ప్రధాని పేరు పెట్టారు? The stadium in Bashirbaug, Hyderabad is named after which former Prime Minister of India? Options are A. P.V. Narasimha Rao, B. Morarji Desai, C. Lal Bahadur Shastri, D. Indira Gandhi. Lifeline. Okay, stop the timer. ఏ లైఫ్ లైన్ వినియోగించుకుందాం అనుకుంటున్నారు? ఆడియన్స్ పోల్. ఓకే, మాస్టర్ జీ యాక్టివేట్ ఆడియన్స్ పోల్. హైదరాబాద్ బషీర్బాగ్ లో ఉన్న స్టేడియానికి ఏ భారత మాజీ ప్రధాని పేరు పెట్టారు? ఏ. P.V. Narasimha Rao, B. Morarji Desai, C. Lal Bahadur Shastri, D. Indira Gandhi. Your time starts now. Here are the results. A. 2%, B. 10%, C. 86%, D. 2%. Your time starts now. We go with the audience. Please lock option C, Lal Bahadur Shastri. Sure. Okay, Master Ji, fix C, Lal Bahadur Shastri. They want to go with the audience. LB Stadium, Lal Bahadur Shastri Stadium. It's the right answer. యాక్చువల్లీ మనకి ముందు అది ఆప్షన్ సి అనుకున్నాం కానీ డౌట్ వచ్చింది యాక్చువల్ గా. సో లైక్ ఈవెంట్. ఓకే, మరి ఆడియన్స్ కి థ్యాంక్స్ చెప్పరా? థ్యాంక్ యూ ఎవ్రీవన్ సో మచ్. ఆడియన్స్ మీకు హెల్ప్ చేశారు కదా, ప్రైజ్ మనీ కొంత షేర్ ఇస్తారు వాళ్ళకి. అంటే ఇవ్వాలా లేదా, ఇస్తే ఎంత ఇవ్వాలి? సో థ్యాంక్స్ తోటి సరిపించండి. ఇప్పుడు మనం 9వ ప్రశ్నకు వెళ్తున్నాం. 1,60,000 rupees. Still you have 2 lifelines. Okay, shall we proceed? Yeah. Okay, Master Ji, 9వ ప్రశ్న, 1,60,000 రూపాయల ప్రశ్న. తెర మీద చూపించండి. సెరిబ్రమ్, సెరిబెల్లం,
మరియు హైపోథాలమస్ అనేవి ఏ అవయవానికి చెందిన భాగాలు? సెరిబ్రమ్, సెరిబెల్లం అండ్ హైపోథాలమస్ ఆర్ పార్ట్స్ ఆఫ్ విచ్ హ్యూమన్ ఆర్గాన్? ఆప్షన్స్ ప్లీజ్. ఏ పొట్ట లేదా ఉదరం, బి ప్రేగులు, సి ఊపిరితిత్తులు, డి మెదడు, ఏ స్టమక్, బి ఇంటెస్టైన్స్, సి లంగ్స్ అండ్ డి బ్రెయిన్. ప్లీజ్ లాక్ ఆప్షన్ డి బ్రెయిన్. చక్కగా చెప్పారు, ఇద్దరు ట్విన్స్ లాగా చెప్పారు. ఓకే, ఫిక్స్ చేద్దాం. మాస్టర్జీ ఫిక్స్ డి మెదడు, బ్రెయిన్. అంత కాన్ఫిడెంట్ గా, అంత షార్ప్ గా బ్రెయిన్ లోనే ఉంటది. హైపోథాలమస్ మాకు తెలియదు, కానీ ఇవి రెండు దే గివ్ అవుట్ ఆన్సర్. మెదడు ఈస్ రైట్ ఆన్సర్. గుడ్. హైపోథాలమస్ లో హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. సో చాలా ఇంపార్టెంట్ ఏరియా ఆఫ్ బ్రెయిన్. ఓకే, ఇప్పుడు ఒక చిన్న ఎక్సర్సైజ్ మీ బ్రెయిన్కి. ఇప్పుడు నేను 2 మాటలు చెప్తాను. రెడ్ లారీ, ఎల్లో లారీ. ఇది ఫాస్ట్గా చెప్పండి. ఫస్ట్ బిల్వా. రెడ్ లారీ, ఎల్లో లారీ, రెడ్ లారీ, ఎల్లో లారీ, రెడ్ లారీ. ఫాస్ట్. రెడ్ అగైన్ ట్రై అగైన్. రెడ్ లారీ. లాలీపాప్ కాదు ఇది. రెడ్ లారీ, ఎల్లో లారీ. ఓకే ఓకే, మహిత నువ్వు చెప్పు. రెడ్ లారీ, ఎల్లో లారీ, రెడ్ లారీ, ఎల్లో లారీ, రెడ్ లారీ, ఎల్లో లారీ, రెడ్. 3వ లారీ స్టక్ అయిపోయింది, స్టార్ట్ అవ్వట్లేదు. ఒక సింగిల్ వన్ టంగ్ ట్విస్టర్ తెలుసు, రూలర్ అని. చాలా క్వికెస్ట్ చెప్తే అది 1 వర్డే. లైక్ ఇఫ్ యూ టెల్ వెరీ ఫాస్ట్, ఎక్కడైనా మధ్యలో స్టక్ అప్ అయిపోతారు. ఫస్ట్ ట్రై చేద్దాం. రూలర్, 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 రూలర్. పర్వాలేదు. ఓకే, గుడ్ 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 గుడ్. ఓకే, ఇట్లా స్టక్ అప్ అయిపోతుంది. రూలర్, 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 రూలర్. 5వ రూలర్ దగ్గర పోయింది. రూలర్, 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 రూలర్. నాకు పోయిందో ఉందా? యాక్చువల్లీ మధ్యలో కొంచెం పోయింది, బట్ మళ్ళీ వచ్చేసినట్టు. ఓకే, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చిరు విరామం. ఇలా వెళ్ళి అలా వచ్చేద్దాం. డోంట్ గో అవే. ఆట చాలా ఇంట్రెస్టింగ్ గా జరుగుతుంది. ప్లీజ్ బీ విత్ us. వావ్. ఇంతవరకు చాలా బాగా ఆడుతున్నారు బిల్వా, మహిత. వెల్కమ్ బ్యాక్. మన ముందు హాట్ సీట్ లో మహిత మరియు బిల్వా కూర్చున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చారు. సెకండ్ సేఫ్ ల్యాండింగ్ వెళ్తున్నాం మనం. 3,20,000 రూపాయల ప్రశ్న, 10వ ప్రశ్న. ఏమాత్రం డౌట్ ఉన్నా రిస్క్ తీసుకోవద్దు. మీ ఇంకా 2 లైఫ్ లైన్స్ ఉన్నాయి. ఓకే మాస్టర్జీ, 10వ ప్రశ్న 3,20,000 రూపాయల ప్రశ్న. ఆన్ యువర్ స్క్రీన్ ప్లీజ్. భారత జాతీయ పతాకంలోని అశోక చక్రం దేనిని సూచిస్తుంది? వాట్ డస్ ద అశోక చక్ర ఇన్ ద ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ రిప్రజెంట్? ఆప్షన్స్ ఆర్ ఏ ధర్మం, బి నదులు, సి భారత్లోని రాష్ట్రాలు, డి భాషలు. ఏ లా ఆఫ్ ధర్మ, బి రివర్స్, సి స్టేట్స్ ఆఫ్ ఇండియా, డి లాంగ్వేజెస్. Lifeline. Wait, no, wait. Okay. Not at all. Okay. 35 seconds. Lifeline. Okay, stop the timer.
ఏ లైఫ్ లైన్ మీకు ఫోన్ ఏ ఫ్రెండ్ అండ్ 50-50 ఉంది 50-50. ష్యూర్ ఓకే మాస్టర్ జీ యాక్టివేట్ 50-50. ఇందులోంచి 2 రాంగ్ ఆన్సర్స్ ని ఎలిమినేట్ చేయండి. ఇప్పుడు మీ టైం స్టార్ట్ అవుతుంది. చెప్పండి ఇప్పుడు ఆప్షన్ ఏ ఆప్షన్ డి రెండిట్లో దేన్ని మీరు ఫిక్స్ చేయమంటారు? ప్లీజ్ లాక్ ఆప్షన్ ఏ, లా ఆఫ్ ధర్మ. ఓకే మాస్టర్ జీ ఫిక్స్ ఏ ధర్మం. ఇంతవరకు చాలా బాగా ఆడుతున్నారు బిల్వా, మహిత. ఎప్పుడు నేషనల్ ఫ్లాగ్ చూడటం కానీ ఆ మధ్యలో ఆ చక్రాన్ని ఏమంటారని కానీ ఎప్పుడు తెలియదా? నేషనల్ ఫ్లాగ్ ఇంకా ఆ చక్రాలు ఎన్ని లైన్స్ ఉంటాయి? 24 లైన్స్ ఉంటాయి. అది చక్ర. అలాగే అశోక చక్రం ఇప్పుడు క్లియర్ అయిపోయిందా? దీన్ని ధర్మ చక్రం అని కూడా అంటారు. ఏ ధర్మం ఇస్ రైట్ ఆన్సర్. అశోక చక్రం అనగానే మీకు వెంటనే అశోక ధర్మ చక్రం గుర్తుకు రావాలి. మహిత ఏమో రివర్స్ అనుకుంది, కానీ దాని తర్వాత తెలిసింది మహితకి ఇది దానికన్నా. I thought it was A, but since you told lifeline, I just thought. రైట్ మహిత. సో కంగ్రాచులేషన్స్, 3,20,000 రూపాయలు గెలుచుకున్నారు. ఓకే, ఈ 3,20,000 రూపాయల పేటిఎం సర్టిఫికెట్ మీద నేను చాలా సంతోషంగా సైన్ చేశాను. ఓకే ఓకే బట్ ఇది గేమ్ లాస్ట్ లో నేను మీ పేరెంట్స్ కప్ చెప్తాను. ఓకే, ఇది మీదే. ఇంకేదో ఇవ్వాలనిపిస్తున్నాను. సెకండ్ సేఫ్ ల్యాండింగ్ కి మరో గిఫ్ట్. ఓకే, మీకు ఇంకా ఒకే ఒక లైఫ్ లైన్ ఉంది. 6,40,000 రూపీస్ ప్రిజన్ ని ఫేస్ చేయబోతున్నారు. ఇక్కడి నుంచి మీకు నో టైం లిమిట్. ఓకే మాస్టర్ జీ, 11వ ప్రశ్న, 6,40,000 రూపాయల ప్రశ్న. ఆన్ యువర్ స్క్రీన్ ప్లీజ్. ఈ గ్రీకు పౌరాణిక పాత్రలో భూగోళాన్ని తన భుజాలపై మోస్తున్నట్లుగా చూపబడేవారు ఎవరు? విచ్ ఆఫ్ దీస్ గ్రీక్ మైథలాజికల్ ఫిగర్స్ ఈస్ డిపిక్టెడ్ క్యారింగ్ ఏ celestial globe on his shoulder? Options please. A. Orion, B. Atlas, C. Zeus, D. Apollo. Okay. No time limit. Hard pass అవసరం. కూల్ గా ఓరియాన్ లేదు, పైకి మాట్లాడుకోవచ్చు, పర్వాలేదు. ఓరియాన్ అయితే కాన్స్టలేషన్, సో అది కాదు. ఇంకా ఓరియాన్ అయితే హంటర్, సో ఇది సెలెస్టియల్ గ్లోబ్ అతని షోల్డర్, అతని భుజాల పైన క్యారీ చేయలేడు. ఇంకా జూస్ అయితే అతను king of gods గ్రీక్ మైథాలజీలో గాడ్ ఆఫ్ థండర్ అండ్ లైట్నింగ్ సెలెస్టియల్ గ్లోబ్ భుజాల మీద ఎట్లా క్యారీ చేస్తారని నాకు అర్థం కావట్లేదు. ఇంకా అపోలో అంటే సన్ గాడ్, అతన్నైతే సన్ని ఒక ప్లేస్లోకి తీసుకొస్తాడు చారియట్తో. ఇంకా అట్లాస్ అయితే సెలెస్టియల్ గ్లోబ్ భుజాల మీద క్యారీ చేస్తాడు. సో ప్లీజ్ ఫిక్స్ ఆప్షన్ బి అట్లాస్. నువ్వేమనుకుంటున్నావు? తను ఫిక్స్ చేయమన్న ఆప్షన్ కరెక్ట్ అనుకున్నావా? Yes. నమ్ముతున్నావా? Yes. ఫైనల్ ఆన్సర్. ఇట్స్ క్లియర్. ఓకే మాస్టర్ జీ, ఫిక్స్ బి అట్లాస్. బి అట్లాస్ ఇస్ రైట్ ఆన్సర్. గుడ్. అట్లాస్ ఈ జ్యూస్ యొక్క ఆధిపత్యాన్ని అతను తీసుకోలేక అతని మీద ఫైట్ చేస్తాడు.
ఆ ఫైట్ చేయటంలో అట్లాస్ ఓడిపోతాడు. ఓడిపోయినప్పుడు జ్యూస్ ఏం చేస్తాడంటే, నువ్వు నా మీద తిరగబడ్డావు కాబట్టి నువ్వు ఈ భూగోళ భారాన్ని జీవితాంతం మోస్తూ ఉండాలని అట్లాస్ పెద్ద గ్లోబ్ ని భుజాల మీద పెట్టుకుని మోస్తాడు. వండర్ఫుల్, కమ్ ఆన్, గివ్ హర్ ఎ బిగ్ హ్యాండ్. 6,40,000 పేటిఎం సర్టిఫికెట్ మీద చాలా సంతోషంగా సైన్ చేస్తున్నాను. ఇది మీ పేరెంట్స్ కప్ చెప్తాను. ఓకే, ఇక్కడే పెడుతున్నాను. ఏమండి, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు పేరెంట్స్? చాలా సంతోషంగా ఉందండి. మీ ఇద్దరు చాలా బాగుంటున్నారు. యు ఆర్ మేకింగ్ యువర్ పేరెంట్స్ ప్రౌడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ యువర్ స్కూల్ ప్రౌడ్. గుడ్ గోయింగ్. బిల్వా, నీ పిక్చర్ ఒకటి నేను చూశాను, అది మళ్ళీ చూద్దాం. ఆ పిక్చర్ వేయగలరా? ఎస్, ఆ పిక్చర్లో ఒకటి లాంగ్ హెయిర్ ఉంది నీకు, వెంటనే పక్క దాంట్లో షార్ట్ హెయిర్ ఉంది. అది ఫ్యాషన్ కోసమా లేకపోతే ఏంటి? మా మమ్మీ చెప్పేదన్నమాట, క్యాన్సర్ వచ్చినప్పుడు అది పేషెంట్స్ కి ఎవరికైనా మొత్తం హెయిర్ పోతుంది అనమాట. ఇది మా మమ్మీ కూడా ఇట్లా డొనేషన్ చేస్తే కూడా హెల్ప్ అవుతుంది అని చెప్పినప్పుడు లైక్ గుడ్ గెస్చర్, వండర్ఫుల్ గెస్చర్. మీ హెయిర్ ఇవ్వటం ద్వారా వాళ్ళు వీవింగ్ చేసుకోవచ్చు, లేదా విగ్స్ రూపంలో తయారు చేసుకుని ఆ ఇబ్బంది నుంచి బయటపడవచ్చు. అండ్ బాల్డ్ హెడ్ ఉన్నప్పుడు కొన్నిసార్లు ఆడ్ గా ఫీల్ అవుతారు అనమాట. ఎందుకంటే ఎస్పెషల్లీ యంగ్ ఉన్నప్పుడు కొంచెం ఆడ్ ఫీల్ అవుతారు. సో లైక్ ఫర్ దాట్. ఓకే, మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. వెళ్లే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. చిరు విరామం. ఇలా వెళ్ళి అలా వచ్చేద్దాం. డోంట్ గో అవే, ప్లీజ్ బి విత్ us. ఒక్కొక్కటి కాదు షేర్ ఖాన్, 100 క్వశ్చన్స్ ఒకేసారి అడుగు. మీ పేరేంటి? రామ్ చరణ్. మీరు గనక రాంగ్ ఆన్సర్ చెప్తే కేవలం 3,20,000కి పడిపోతారు. ప్లీజ్ ఫిక్స్ ఆప్షన్ డి. ఇఫ్ యు ఆర్ షూర్, I'll fix it. టీవీలు చూస్తుంటావు నువ్వు? కొన్నిసార్లు చూస్తా. అందుకే వచ్చిన కళ్ళద్దాలు. ఓకే ఓకే. బిల్వా, అమ్మగారు కూడా టీచర్, ప్రిన్సిపల్ అండి? She is principal. Oh yeah, principal. And also like sometimes when like a few teachers won't come, she'll teach us. Okay, మమ్మీ ప్రిన్సిపల్ అవటం అనేది నీకు అడ్వాంటేజ్ గా ఫీల్ అవుతావా లేకపోతే డిసడ్వాంటేజ్ గా ఉంటుందా? I feel like it's normal. అడ్వాంటేజెస్ కంటే కూడా డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయండి. ఎందుకంటే అందరు పిల్లలు అల్లరి చేసినా యాజ్ అ టీచర్ ఆర్ యాజ్ అ ప్రిన్సిపల్ కొంతవరకు అన్నా వాళ్ళకి వదిలేస్తాం. అంటే పిల్లలు కదా అల్లరి చేస్తున్నారు. అక్కడ వీళ్ళు అల్లరి చేసేసరికి ఏమవుతుందంటే మదర్స్ ఇన్స్టింక్ట్ వచ్చేస్తుంది. సో పక్కన వాళ్ళ పిల్లలు చూసి ఎక్కడ నేర్చేసుకుంటారో అని ప్రెషర్ పెరిగిపోతూ ఉంటుంది వాళ్ళ మీద. సో యా, డిసడ్వాంటేజెస్ ఎక్కువ చెప్పాలంటే. కాకపోతే అడ్వాంటేజెస్ ఏంటి అంటే మరి వాళ్ళ క్లాస్లో ఎవరైనా మాట్లాడతారేమో మీ మమ్మీ ప్రిన్సిపల్ కదా అని, మరి దానికి ఏమైనా హ్యాపీగా ఫీల్ అవుతుందేమో తెలియదు. నీతో జాగ్రత్తగా ఉంటారు అందరూ. నీకు మిగతా స్టూడెంట్స్ అందరూ నీకు ఎలాంటి ఇంపార్టెన్స్ ఇస్తారు? ఫ్రెండ్స్ లాగానే. అంతేగా నేను చూసి భయపడటం. యాక్చువల్లీ మన స్కూల్లో స్టేటస్ ఇంపార్టెంట్ కాదు, ఎట్లా బిహేవియర్స్ ఎట్లా చదువుతామో అది ఇంపార్టెంట్. దాన్ని బట్టి మీరిద్దరు కూడా బయట ఫ్రెండ్లీగా ఉంటారా లేకపోతే హలో అంటే హలో అనుకుంటారా? బయట మేము PP2 నుంచి ఒకే క్లాస్ లో ఉన్నాం. ఓకే, సో గుడ్ ఫ్రెండ్స్ అన్నమాట. మాస్టర్జీ, 12వ ప్రశ్న, 12,50,000 రూపాయల ప్రశ్న. ఆన్ యువర్ స్క్రీన్ ప్లీజ్. పసుపు రంగు నేలను కలిగి ఉన్న కారణంగా పేరు ఏర్పడినట్టు చెప్పబడే పర్వత ప్రాంతం ఏది? The name of which mountain pass is believed to have derived from the turmeric-colored soil of the region. Options are A. Nathula, B. Bumla, C. Karakoram, D. Haldi Ghati.
మీకు ఏమైనా ఐడియా ఉందా ఈ మౌంటైన్స్ ఎక్కడ ఉన్నాయి, ఏంటి, ఏ ప్రాంతంలో ఉన్నాయి, ఏ రీజన్ లో ఉన్నాయి, ఏమైనా ఐడియా ఉందా? I&D గురించి లైక్ వి హర్డ్ ఆఫ్ C&D, కానీ వీటిలోనే డౌట్ ఉంది. బట్ దెర్ నో టైమ్ లిమిట్, సో విల్ జస్ట్ డిస్కస్ కొంచెం సేపు, ఎందుకంటే లాస్ట్ లైఫ్ లైన్ ఉంది. సో ఆ లైఫ్ లైన్ వినియోగించుకుంటారా? ఓకే, ప్లీజ్ క్యారీ ఆన్. నో టైం ప్రెషర్. లిటిల్ స్టార్స్ చాలా సీరియస్ గా డిస్కషన్ లో ఉన్నారు. అవును, ఈ డిస్కషన్ మీరు బ్రైట్ గా చెప్పొచ్చు, రహస్యం అది కాదుగా. దీని గురించి నిద్ర మాట్లాడుకోండి, నాతో మాట్లాడక్కర్లేదు. నాకు హల్దీ గట్టి అని అనిపిస్తుంది, కానీ ఐఎమ్ నాట్ 100% షూర్. ఎంతో 50%, 70% అట్లా. కారకోరం అంటే లైక్ కారం కారం, కానీ టర్మరిక్ అంటే లైక్ హల్దీ పసుపు అని అనిపిస్తాను నాకు. మీకు లైఫ్ లైన్ ఉంది, వినియోగించుకోవచ్చు. మీరు గనక రాంగ్ ఆన్సర్ చెప్తే కేవలం 3,20,000కి పడిపోతారు. లేదు క్విట్ అయితే గనక 6,40,000 రూపీస్ మీద అవుతుంది. రైట్ ఆన్సర్ చెప్తే 12,50,000 మీకు రావటమే కాదు, మనం 25 lakh క్వశ్చన్ కూడా ఫేస్ చేస్తాం. Lifeline. You want to make use of lifeline. మీకున్నది ఫోన్ ఏ ఫ్రెండ్. ఆ ముగ్గురు స్నేహితులు ఎవరో ఇక్కడ మాకు చూపించండి. ప్రదీప్ ఫ్రమ్ హైదరాబాద్, ప్రీతి ఫ్రమ్ హైదరాబాద్, సూర్య ప్రకాష్ అగైన్ ఫ్రమ్ హైదరాబాద్. ఓకే, ఈ ముగ్గురులో ఎవరికి ఫోన్ చేద్దాం అనుకుంటున్నారు? సూర్యప్రకాష్. మాస్టర్ జీ, కనెక్ట్ టు సూర్యప్రకాష్ ఫ్రమ్ హైదరాబాద్. సూర్యప్రకాష్ గారు మీకు ఏమవుతారు? మా మమ్మీకి అతను అవును, లైక్ అతనికి చాలా నాలెడ్జ్ ఉంది అని తెలిసింది. సో హలో హలో సూర్యప్రకాష్ గారండి? అవునండి. నా పేరు చిరంజీవి. మీలో ఎవరు? కోటీశ్వర్ నుంచి మాట్లాడుతున్నానండి. హలో సార్. హలో అండి. నా అదృష్టం అండి మాట్లాడటం. చాలా సంతోషం అండి. నేను మీ అభిమానిని. థ్యాంక్ యూ సూర్యప్రకాష్ గారు, చాలా ఆనందంగా ఉంది మీతో మాట్లాడటం. ఇక్కడ మీ స్నేహితురాలి పాప బిల్వా, అలాగే మరొక పాప మహిత, వీళ్ళిద్దరూ నాతోటి హాట్ సీట్ లో ఈ గేమ్ ఆడుతున్నారు. ఒక ప్రశ్న దగ్గర వాళ్ళకి డౌట్ వచ్చిందండి. మీ సహాయం కోసం మీకు ఫోన్ చేశారు. మీకు టైం లిమిట్ 30 seconds ఉంటుందని, 30 సెకండ్లు మాత్రమే. షూర్. ఓకే పాపా, యువర్ టైం స్టార్ట్స్ నౌ. The name of which mountain pass is believed to have derived from the turmeric colored soil of the region? Options are option A Nathula, option B Bamla, option C Karakoram, option D Haldigatti. ఇంకోసారి చెప్పమ్మా ఆప్షన్స్. ఇంకా 10 seconds ఉన్నాయి ఇక్కడ. చెప్పు. హల్దిఘాటి. ఆప్షన్ ఏ నాథులా, ఆప్షన్ బి బమ్లా, ఆప్షన్ సి కారకోరం, ఆప్షన్ డి హల్దిఘట్టి. Please fix option D Haldigatti. If you are sure, I'll fix it. If you are not sure, Please fix option D Haldigatti. okay. Masterji, fix the Haldigatti. ఎందుకు నీకు కారాకోరం మీద కారకోరం అనిపించిందా? అంటే కొంచెం అనిపించింది, కానీ కార అంటే లైక్ కారాలు అంటే రెడ్ సాయిల్ ఉండాలనుకుంటా అని అనుకున్నాను. అందుకనే డి హల్దీ అంటే హిందీ వర్డ్,
ఇంకా టర్మరిక్ అంటే ఇండియాలోనే ఉంటుంది. సో హల్దీ గట్టి అని అనుకుంటున్నాను. లైక్ ఇప్పుడు వంటకి వెళ్తావు నువ్వు? సో టర్మరిక్ పౌడర్ అన్నా మిర్చి పౌడర్ అన్నా తెలుసా నీకు? తెలుసు. హల్దీ హిందీ వర్డ్ అని తెలుసు. అది హల్దీ అంటే టర్మరిక్ అని తెలీదా? హల్దీ అంటే Yeah, that's right. D Haldi Ghat is right answer. నీకు 10,50,000 రూపాయలు వచ్చింది. కంగ్రాచులేషన్స్, గుడ్. ఈ పేటిఎం సర్టిఫికెట్ మీద చాలా ఆనందంగా నేను సంతకం పెడుతున్నాను. మహిత అండ్ బిల్వా, మీకంటే మీ అమ్మలు నాన్నలు వాళ్ళు చాలా హ్యాపీగా నవ్వుతున్నారు వాళ్ళు. కంగ్రాచులేషన్స్. యాక్చువల్లీ అది ఐ రియలీ లైక్ టు థ్యాంక్ మై మామ్ అండ్ డాడ్. వాళ్ళు నాకు చాలా హెల్ప్ చేశారు. ఇది తెలిసినప్పుడు ప్రాక్టీస్ చేయడానికి దే హెల్ప్ మీ సో మచ్. 12,50,000 రూపీస్ ఈ పేటిఎం సర్టిఫికేట్. ఇది నేను మీ పేరెంట్స్ కి చెప్తాను. ఓకే, ఇక్కడ పెడుతున్నాను. హల్దీ ఘాటి అనేది రాజస్థాన్ లో ఉంది. ఆరావళి అనే పర్వత శ్రేణులు ఇవి. చాలా బాగా ఆడుతున్నారు. ఇలా ఇక్కడి నుంచి చేద్దాం. ఇప్పుడు మనం 11వ మహిత అండ్ బిల్వా, ఈ రోజుకి ఆట అయిపోయింది. ఎందుకంటే బెల్ మోగించారు మా మాస్టర్ గారు. స్కూల్లో మీకు బెల్ మోగితే ఏం చేస్తారు? పీరియడ్ లేకపోతే ఇంటికి వెళ్ళిపోతారు. ఇక్కడ కూడా మనకి అదే. అయితే మీరు చాలా సంతోషంగా ఈ రోజున వెళ్ళొచ్చు. ఎందుకంటే 12,50,000 రూపీస్ గెలుచుకుని వెళ్తున్నారు. గివ్ ద బిగ్ హ్యాండ్. Thank you so much. Yeah.